ప్రేయర్ఫుల్. యేసు ప్రభువారు. హల్లెలూయా. ఆయన చప్పట్లు కొడదామా? ఆయన తప్ప ఇంకెవరు లేరు నూతన నిబంధనలో మనం చెప్పుకోవడానికి. నోబడీ ఈజ్ దేర్. ఇంతసేపు ప్రార్థన చేసి ఎప్పుడు కూడా ఆయన ప్రార్థనకి ప్రాముఖ్యత ఇచ్చాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, ఒంటరిగా వెళ్ళిపోయాడు. మార్నింగ్ తెల్లవారుజామున లేచాడు, ఈవినింగ్ సాయంకాలం సమయంలో వెళ్ళిపోయాడు. ఆయన ఏకాంత సమయము దేవుని సన్నిధిలో గడపడానికి ఎప్పుడు చూసుకున్నాడు అనమాట. బిసైడ్స్ ఇవి చేస్తూ కూడా, ఇవన్నీ చేస్తూ ఏం చేస్తూ, ఆయన సేవ చేస్తూ, స్వస్థపరుస్తూ, బోధ చేస్తూ, అనేక ప్రాంతంలోకి తిరుగుతూ, ఈ వాజ్ వాకింగ్, ఈ వాజ్ నాట్ హ్యావింగ్ ఎనీ వెహికల్. మా అంటే ఎక్కడ వెళ్ళేవాళ్ళు? పడవలో వెళ్ళేవాళ్ళు అంతే, లేకపోతే ఎప్పుడు కూడా నడుచుకుంటూ వెళ్ళడమే. ఇవన్నీ చేస్తూ కూడా ఐ థింక్ వీఆర్ నాట్ దట్ బిజీ కదా. మనం అంత బిజీ అయితే ఏం కాదని నేను అనుకుంటాను. యేసయ్య మరి బ్రతికిన దినములు చాలా తక్కువ, 33.5 30 years he was just waiting, praying. 3.5 years దేవుడు సేవ చేశారు. హల్లెలూయా. మరి మనకు కూడా మన జీవితంలో ఒక ప్రణాళిక ఉంది. ఇన్ని ప్రార్థనలు మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మనం చెప్పుకుందాం నా ప్రార్థన అనండి అందరూ. నా ప్రార్థన ఏంటి? మన ప్రార్థన